ప్రజా జీవనానికి, పర్యావరణానికి, నేలకి హానికరమైన ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి మట్టిలో కలిసిపోయే లక్షణాలు ఉన్న మోదుగ వంటి ఆకులతో చేసిన ఉత్పత్తులు, కాగితపు ఉత్పత్తులు ఉపయోగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. శనివారం కొండేపి నియోజకవర్గం పాత సింగరాయకొండలో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ ఎన్వీబీ రాజేష్, మండల అభివృద్ధి అధికారిని జయమణి, డిఎల్పీఓ పద్మ, ప్రత్యేక అధికారి కళావతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పాత సింగరాయకొండ పాఠశాల వద్ద నుండి చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని మంత్రి డోలా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పాత వస్తువులు ఇచ్చిన వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు ప్రజలకు అందజేశారు. ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలని కోరారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరించడం, పారిశుద్ధ్యం, స్వచ్ఛత, పరిశుభ్రతపై గృహిణులకు అవగాహన కల్పించాలి అన్నారు. స్వచ్ఛ గ్రామం స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దటంలో ప్రజల సహకారంలో భాగస్వాములు కావాలి అని మంత్రి స్వామి పిలుపునిచ్చారు. గ్రామంలోని ప్రధాన మాడ వీధుల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతపై ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, అవగాహన కలిగి ఉండాలని, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను ఉపయోగించడాన్ని ఆపివేయాలని కోరారు. ఈ సందర్భంగా ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి ముప్పూరి వెంకటేశ్వరరావు, ప్రత్యేక అధికారి కళావతి, ఒంగోలు డివిజన్ పంచాయతీ అధికారిని శ్రీమతి పద్మ, తహసీల్దార్ ఎన్బీబీ రాజేష్, ఎండీఓ జయమణి, ఇతర అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం అమలుపరుస్తా ఉన్నాం. ఈరోజు మన గ్రామంలో రావడం జరిగింది. పూర్తి గ్రామీణ వాతావరణం. నేను రాత్రి 6:30-7 గంటలప్పుడు రేపు పాత సింగరాయకొండ గ్రామానికి వస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన గ్రామం పూర్తిగా పల్లెటూరు కాబట్టి పేడ దెబ్బలు, నై దెబ్బలు కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం. ఒక అవగాహన కల్పితే మేము వచ్చి 1 గంట సేపు కూర్చుంటే పని అయ్యేది కాదు. కాకపోతే ఈ కార్యక్రమాలు మనం చేయాలి, దీనివల్ల మీకు ఒక అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో మేము వచ్చి మేము ముందుకు నిలబడుతున్నాం. అంతేగాని నేను వచ్చి 4 చోట్ల చెత్త తీసుకొచ్చి బండి మీద అయినా ఎందుకు మన స్వామి వచ్చాడు బండిలో పడేసాడంటే అది ఉండకూడదు అంటాను చెప్పుకుంటానికి ఉంటాయి. దానికోసం మేము వచ్చి కాసేపు చేస్తున్నాం కానీ మన స్ఫూర్తి కలిగించడం కానీ అదేవిధంగా చేస్తే మేము రోజు చేసినా జరిగే పని కాదు. ఇది ఈరోజు చూసుకుంటే ఒకటి ప్లాస్టిక్. ఇప్పుడే మాల్యారావు పంతులు టీచర్ చెప్పాడు, తెలుసా? మాల్యారావు లక్ష్మణరావు అబ్బాయి తెలుసా? ఆయన ఏం చెప్పాడు, ఇలా సాంబార్ వేసుకొని వచ్చి నా ఇంటికి వచ్చి నల్లగా పోయింది, కవిలిపోయిందా? చూసారు ఎవరు చెప్పు, కవిలిపోయిందా? చూస్తే చేసేది కదమ్మా. సాంబార్ తెచ్చుకుంటే వేడిది కవిలిపోయినట్టు వచ్చిందా నల్లగా? అంటే ఇది కలిగి సాంబార్లో కలిసిపోయినట్టు. ఆయన మంచి మాట చెప్పాడు. ఇలాగే తెచ్చుకుంటే అవి మన కడుపులో పోతాయి. దాని బదులు ఒక గిన్నె తీసిపోయి ఒక మనం తీసుకోవాలి, దానిలో మనం ఉన్నటువంటి దానిలో పోసుకుంటే మొత్తం దానిలో వేడిగా ఉంటుంది, మనకి కలుషితం ఉండదు. రెండోది ఇప్పుడే మన స్పెషలిస్ట్ గారు మేడం చెప్పారు, తప్పితే ఎక్కడికక్కడికే మనకి మీరు కరువు పనికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూస్తే కాగితాలు వస్తా ఉంటాయి. కాగితం ఒకటి, అదేవిధంగా కొబ్బరి చెప్పు పెంకులు కనపడతా ఉంటాయి, కాకుండా పీచు మళ్ళీ కనపడదు. ఇవి కరిగిపోకుండా అలాగే నిలబడి ఎక్కడ ఉంటే ఇది అడ్డం వస్తా ఉంటుంది. దీనివల్ల ప్రమాదం ఉంది, భూమిలో కలిగిపోయింది. అదే కనుక మీరు పాత రోజుల్లో మోదుగాకు ఇస్తాకలు చూస్తుంటారు మన గుడిదాక ప్రసాదాలు కానీ బంతుల్లో కానీ. ఆ మోదుగాకులు ఏమైపోతాయి, బయట వేస్తే పశువులు తింటాయా, ఎరువులో కలిసిపోతాయా? అయితే ప్లేస్తే కరిగిపోతుంది. పేపర్ కానీ ఆకు కానీ అయితే కలిసిపోతాయి. ఈ ప్లాస్టిక్ అయితే కలిసిపోవు. ఇప్పుడు మనం అందరం కూడా ఈ మనకి బంతుల్లోకి వచ్చాక ఈ ప్లేట్లు పెడుతున్నాం. మనం కరువు పని చేసినప్పుడు ఈ ప్లేట్లు ఎట్లా కనపడతా ఉంటాయి. కాగితాలు అడుగున పేపర్ పని కాగితం కనిపిస్తుంది. చూసారు ఎప్పుడన్నా? మన ఇంటి దగ్గర ఇళ్ల నిర్మాణ పునాలు చేసుకున్నా కాగితాలు కనపడతాయి. అంటే భూమిలో కలవు. భూమిలో కలిసిపోయేటువంటి వస్తువులు మనం వాడుకోవాలంటే ఒకసారి వాడేసినా అది వాడుకోవాలి. రెండవది శేషాలు మీకు బాటిల్ వేసుకోవాలని చెప్తున్నారు. అది మన కొద్దిగా మన ప్రాంతాల్లో అలవాటు పడాలి. ఒకేసారి వాడకం కాకుండా ఇలాంటి బంతు మనకైతే పాత రోజుల్లో ఎక్కడ పోయినా గుడ్డ సంచి ఉండేది. ఆ గుడ్డ సంచి కొద్దిగా నామోషి అయిపోయింది. నాకు మన వాళ్ళు చెప్పారు, డిఎల్పీఓ గారు. మనకి నామోషి అయిపోయి అక్కడే ఒకరి 5 రూపాయల కవర్ తీసుకోవటం, ఆ కవర్ సరుకులు తెచ్చుకుంటున్నాం.
మళ్ళీ అయిపోయినా కవర్ పారేస్తాం, 5 రూపాయలు నష్టం. ఇదే సంచి కొద్దిగా కొందామని జాగ్రత్తగా మడుచుకొని ఇంటి ఆడపోయి సరుకులు వేసుకొచ్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఎవరికి అర్థం కాదు, మనకి ఇంకోసారి వాడుకోవడానికి మనకు వస్తాయి. అందువల్ల బట్టలతో అంటే క్లాత్తో చేసిన సంచులు కానీ కొన్ని పేపర్ సంచులు ఉంటాయి, అది కూడా బయట అమ్ముతున్న పేపర్తో తీసుకొచ్చుకొని మళ్ళీ మన బట్టల షాపులో పేపర్ సంచులు వచ్చేసి ఇప్పుడు కొత్త పెద్ద షాపులో బట్టలు కొనుక్కుంటే పేపర్తోనే సంచులు వస్తున్నాయి. ఇలాంటివి మనం వాడుకోవాలని మీలో అవగాహన కలిగించడం కోసం ఈరోజు వచ్చాను. మన అధికారులు చెప్పారు, నేను చెప్పాను, ఇది వాడితే మంచిది అని అవగాహన కలిగించాలనే ఉద్దేశం ఒకటి. రెండోది, ఇప్పుడు చూసారు ఆ చివర ఊరలో మనం ఆ దేవుడు గడప మన తిరిగే మూల మీద ఆ కాలువ చివరంతా ఈ కవర్లతో నిండిపోయాయి. రోడ్లు మనోళ్ళు కాలువలు తీశారు, అవి తీసిన ఇంకా ఉన్నాయి. ఎన్ని ఒకదాని మీద ఒకటి పేరుపోయి కాలువలో పడి ఆ వచ్చే చెత్త అక్కడ ఆగిపోవడం, నీళ్లు నిలబడిపోవడం, కాలువలో ఆ నీళ్ల వల్ల మళ్ళీ వాసన, దోమలు. ఒకటే మనం చేసింది, మన ఇంటి ముందు చేసిన కాలువ పేపరు కాస్త 4 ఏళ్ళు అవతల పోయి అడ్డపడిపోతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఇంకొక వస్తువు పేరుకుపోతుంది. నీళ్లు ఎక్కడ నిలబడుతున్నాయి, ముందు మొదటి ఆ చివరింట్లో, తర్వాత మన ఇంటి కాడికి వస్తుంది. ఆ మురుగు నీళ్ళ వాసన మనకే వస్తుంది. అక్కడ పెరిగిన దోమలు మనల్నే కొడుతున్నాయి. కాబట్టి పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరిది బాధ్యత. ఇది ఏ ఒక్క వ్యక్తితో చేయటం కాదు. పంచాయతీ వాళ్ళు ఉన్నారు, పంచాయతీ తరఫున వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా శానిటరీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు గ్రీన్ అంబాసిడర్స్ గా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే ఇంటి నుంచే తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం దగ్గర నుంచి SWCP సెంటర్లకు చేర్చడం నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం దగ్గర నుంచి దాన్ని ఒక ఆర్థిక వనరుగా మార్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా మనం ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు మనం గమనిస్తే మన అధికారులు చాలా స్పష్టంగా చెప్పున్నారు ప్లాస్టిక్ యొక్క ప్రమాదాన్ని గురించి. ఈ రోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్లాస్టిక్ నేలలో కలిసిపోదు, కాల్చినా ప్రమాదమే, వదిలేసినా కూడా ప్రమాదమే. పూడి చేస్తే అది నేలలో కలిసిపోదు, కాల్ చేస్తే టాక్సిక్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి, వదిలేస్తే ఎండకి గాలిలో కలిసిపోయి గాలిలో కూడా ప్లాస్టిక్ తో నిండిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం. ఈ మధ్య మనం చూస్తే ఓషన్ క్లీనప్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సముద్రాలని శుభ్రం చేసేదానికి, సముద్రాలని ప్లాస్టిక్ రహితంగా మార్చేదానికి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ సంస్థ యొక్క పరిశోధనల వల్ల గమనించినటువంటి విషయం ఏంటంటే, చివరికి తిమింగలాల యొక్క జీర్ణాశయాలు కూడా ప్లాస్టిక్ తో నిండిపోతూ ఉన్నాయంటే ఎంత ప్రమాదకరంగా పరిస్థితి ఉందో ఈ సందర్భంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చూసాం, మనుషులు బాగుపడాలంటే మందు మానేయాలి, పర్యావరణం బాగుండాలంటే ప్లాస్టిక్ నిషేధించాలి. ఈ రోజు ప్లాస్టిక్ అనేది ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా మార్పు చెందుతా ఉంది. దాన్ని మనం ఈ రోజు ఖచ్చితంగా వీలైనంత వరకు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటారు, ట్రిపుల్ ఆర్ అంటే మన రాజమౌళి గారి సినిమా కాదు, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఈ 3 అంశాలను కూడా మనం పాటించినట్టయితే ప్లాస్టిక్ ని వీలైనంత వరకు మనం తగ్గించుకొని మన నిజ జీవితంలో, ఇప్పుడు మనం గమనిస్తే ఈ మన కూరలు అమ్మేటటువంటి సెంటర్స్ ఉన్నాయి కదా, అక్కడ ప్రతి ఒక్కళ్ళు పోవడం, సాంబారు వేడివేడి సాంబారు ఆ ప్లాస్టిక్ కవర్ లో పోసేస్తారు. మనం ఇంటికి వచ్చేసరికి సగం ప్లాస్టిక్ ఆ సాంబార్తో కలిసిపోయి ఉంటుంది. దాన్ని అదే విధంగా తీసుకునేటటువంటి పరిస్థితి. ఇటువంటి అన్ని కూడా మనం అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా జూట్ బ్యాగులు అలవాటు చేసుకొని వాటిని తీసుకొని మనము ఏదైనా చిన్న చిన్న అవసరాలకు బజారు పోయినట్టయితే ప్లాస్టిక్ ని వీలైనంత వరకు మనము తగ్గించుకోవచ్చు. ప్రజల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్పే విషయం ఏంటంటే, మొక్కలను నాటాలి, పర్యావరణాన్ని మనం పెంపొందించాలంటే మొక్కలని బాగా నాటాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.